అయ్యగారు చేపల చెల్లో ఎవరు ఇసం గెలిపారంట. చేపలు మొత్తం చచ్చిపోయినాయి బాబు. ఊరి జనం తాడే ఉన్నారు. బంగారు లాంటి పాడిగేదెల పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళ జమ్మడిపోదు. 2 లక్షల రూపాయలు నాశనం అయిపోయాయి. మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోవాలి కానీ ఊరి మీద తీర్చుకుంటే ఎట్లా? మనుషులు తాగే నీళ్లలో విషం కలుపుతాడా? బర్రెలు చచ్చిపోయినాయి, చేపలు చచ్చిపోయినాయి. అదే మనుషులు తాగి చేస్తే ఆ చిన్నరాడు ఏం చేస్తాడు? ఏంటమ్మ నువ్వు అనేది? అవునరా, మా మీద పగతో చిన్నరాడే పనిచేశాడు. పంతంతో మా చేత 2 లక్షలకు పాడించి ఇప్పుడు విషం కలిపి నష్టం తెచ్చాడు. అప్పుడు పొలం ఇచ్చేమని తీర్పు చెప్పాడు. ఇప్పుడు ఇంత ఘోరం చేశాడు. పంచాయతీకి పిలిచి దోషిగా నిలబెట్టాల్సిందే. చాలెవరుగా అమ్మా, ఆయన మొదటి పెళ్ళాన్ని చంపించి ఉంచుకుందాలాగా ఆయన పంచం చేరి ఇప్పుడు పెళ్ళాల్లాగా చలామణి అయ్యే నువ్వు మా చిన్నరాయుడు గారిని పంచాయతీకి వినిపించేంత పతివ్రతవా? మా అక్కను అంత మాట అంటావా? చాలెవరుగా అక్కంటే అక్క సిగ్గు లేకపోతే ఇదే కనుక మా అక్క అయితే తొక్క తీసి చెర్లో మరేచోని. చూడు మా వీళ్ళు ఈ చెరువులో వేసావు నువ్వే కలిపామంటున్నారు. నిన్ను పంచాయతీ గంటలు పెడతారంట. అవును చంద్రాయుడు గారు, చెరువులో కలిపిన 2 డబ్బాలు మీ పొలం కోసం బట్వాడా చేయబడినవే. మీకు గొడవలుంటే మీరు చూసుకోండి. అంతేగాని ఇలా చెరువులో విషం కలుపుతారా చంద్రాయుడు గారు? తప్పు చేశారా లేదో తేలవలసింది చెరువు గట్టు మీద కాదు, రచ్చబండ దగ్గర. చిన్నరాయుడు గారు రచ్చబండ దగ్గరకు రావాల్సిందే. అనుమానించడానికి ప్రతి వారికి అవకాశం ఉంది. నేరస్తులెవరో తీర్పు చెప్పాల్సింది పంచాయతీ. ఆ పంచాయతీకి మనమే మర్యాద ఇవ్వకపోతే బాగుండదు. పంచాయతీకి ఏర్పాటు చేయండి. ఇదేందయ్యా, మండపంలో కూర్చొని తీర్పు చెప్పాల్సిన మనిషిని పట్టుకొని మనుషుల మధ్య తలంచుకొని నిలబడేట్టు చేశారు? నువ్వు ఊరుకోవయ్యా. ఆ మాటకొస్తే ఆ పశుపతి గారు ఏమన్నా ఇందుకన్నా తక్కువ మనిషా? ఆయన మాత్రం జనం మధ్యలో కూర్చోలేదు. తప్పు చేసిన మనిషి ఈయన కాదు. చెరువు నీళ్ళలో విషం కలిపింది ఈయన ఊరంతా అంటుంటే మధ్యలో నువ్వేందయ్యా ఆయన తరఫున ఒకళ్ళ తప్పుకొని మాట్లాడతావు? దాని సాక్ష్యం ఏమిటి? ఇదిగో రాయుడు గారే ఇవి కొన్నట్టు కొట్టదని చెప్పాడు. మీలో మీరు ఇట్లా దెబ్బలు ఆడుకుంటా ఎంతసేపు నిలబెడతారా ఈ దేవుడిని? తప్పు చేసిన పట్టుకుని దేవుడు అంటావేంటి? ముద్దాయి నిలబడి ఉండొద్దు. ముద్దాయా? ఈయన తప్పు చేశాడు, ఈయన తీర్పు చెప్పేది ఎవర్రా? పశుపతి గారు, ఈ ఊరికన్నా సిగ్గుండాలా, ఊళ్ళో జనానికన్నా సిగ్గుండాలా? ఏంట్రా నువ్వు మాట్లాడదే? అయ్యా కూర్చోండి. చంద్రాయుడు గారు రాత్రి చెరువులో విషం కలుపుతుండగా చూసిన మనిషి వచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్పబోతున్నాడు. చెరువులో విషం కలుపుతుండగా చూసినట్టు అబద్ధపు సాక్ష్యం చెప్పమని ప్రకాశరావుని పంపిస్తాడు మా నాన్న. మావయ్య దగ్గర పనిచేసే మనిషి చెప్తే ఊరంతా నమ్ముతుందని మా నాన్న ప్లాను. ప్రకాశ్రావు, నువ్వు చిన్నరాయుడు గారు చెరువులో విషం కలిపారని చెప్పడానికి వెళ్తున్నావా? చూసింది చెప్పడానికి వెళుతున్నాను. అబద్ధం చెప్పొద్దు. నీకు ఇవ్వాల్సిన ఉద్యోగం నా చెల్లెలకి ఇచ్చాడని, నీ పెట్టెలు మోసి అవమానించాడని ఆయన మీద కోపం నీకు. ఆ కోపంలో ఆయన పరువు తీయద్దు. మేకల్ని కాసుకునే నువ్వు రాయుడు పెళ్ళాని అయ్యేసరికి కళ్ళు నెత్తికొచ్చాయే. చదువుకున్న వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకోమని నీ మొగుణ్ణి. ప్రకాశ్రావు, ఆగు ప్రకాశ్రావు. ఆయన ఉప్పు తిని ఇంకో మనిషికి విశ్వాసం చూపించద్దు. చీమకు కూడా హాని తలపెట్టని మనిషి. అలాంటి మనిషి మీద అబద్ధం చెప్పి ఆయన పరువు తీయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. చిన్నరాయుడు గారి పెళ్ళం గౌరీ సాక్ష్యం చెప్పడానికి వస్తున్న ప్రకాశ్రావు నరికేసింది. అమ్మా, మిమ్మల్ని చూడటానికి మీ ఆయన వచ్చారు.
నేను లాయర్తో మాట్లాడతాను గౌరీ. చంపకపోతే కదా లాయర్తో మాట్లాడాలి. నువ్వు హత్య చేయలేవు గౌరీ. చేశాను. ఆ దేవుళ్ళ కొలిచే మీ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ప్రకాష్ రావుని పంపుతున్నాడని పసుపతి కూతురు చెప్పగానే ఆవేశంగా ఆపాలని పరిగెత్తాను. అవమానించిన చిన్నరాయుడు మీద ప్రతీకారం తీర్చుకుంటానంటే వద్దని బ్రతిమాలాను, కాళ్ళు పట్టుకున్నాను. కానీ పశుపతి దగ్గర లంచం తీసుకున్న ప్రకాష్ రావు వినలేదు. అందుకే చెప్పాను. పశుపతి న్యాయం చెప్పి 10 మందిని కాపాడాల్సిన చేతులతో కత్తి పట్టుకుని నరడానికి వెళ్ళద్దు బాబు. ఒక్క పాలు ఆలోచించు బాబు. భుజం మీద కండవా వేసుకుని తీర్పు చెప్పాల్సిన పెద్ద మనిషివి నువ్వు మనిషిని చంపడం ఏంటి బాబు? వెట్టివాడికి చెప్పి పశుపతి గాడి కోసం పాడే సిద్ధం చేయించు. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, ఆ పశుపతి గారిని నరికేస్తానంటూ చంద్రరాయుడు గారు కత్తి ముట్టుకుని వెళ్తారండి. తల్లి లేకపోయినా సవత్తల్లని చూడకుండా బంగారం లాంటి సంబంధం తెచ్చింది. చదువులేని పిల్లకి డాక్టర్ని తేవడం అంటే మాటలా? 15 ఏళ్లగా ఉన్న పగ కూడా మర్చిపోయి వచ్చాడంటే ఆయనకి మేనకోడల మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. మావయ్య, నువ్వు రావేమోనని భయపడ్డాను. నన్ను ఆశీర్వదించు మావయ్య. నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో కాపురానికి వెళుతున్నప్పుడు నీ మేనమామింటి నుంచి నీకు రావాల్సిన లాంఛనాలన్నీ అందుతాయి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చిన్నయ్య, నేను నీ బిడ్డని. ఆవేశంగానే వెళ్ళాను, ఆశీర్వదించి వచ్చాను. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అన్నం తిన్నావా? నీ ఎంగిలిస్తరిలో తింటాను. అదేమిటి? పేద పిల్లని ఇంత పెద్ద ఇంటి కోళ్ళని చేసినందుకు అమ్మవారికి మొక్కుకున్నాను. ఏంటయ్యా అట్ట చూస్తున్నావు? తిను బాబు. నాకు ఆకలిగా లేదమ్మా.